అవి లేక ఇప్పుడు కామన్ సెన్స్ అనేది అందరికీ ఉండాలి. అదేదో ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్నవాడు అది స్పెషల్ సెన్స్ లో తయారైంది. స్పెషల్ గిఫ్ట్ లాగా ఉంది. గిఫ్ట్ లో అబ్బాయి చాలా మంచోడు. అరే గొప్ప అంటే కామన్ సెన్స్ పక్కన 10 మంది అదోలు కాబట్టి 11 మంచోడు అంటున్నాం. అందరూ మంచోళ్ళు ఉండాలి. ఇది అసలు బేసిక్ హ్యూమన్ రైట్స్ యాక్చువల్ గా. గుడ్ బిహేవియర్ అమ్మా. అవతలను ఏమో అనకూడదు, హర్ట్ చేయకూడదు, సాధ్యమైనంత వరకు అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. ఎప్పుడైనా తేడా వస్తే వీ హావ్ టు రియాక్ట్, అది వేరు. బట్ జనరల్ గా ఎందుకు మనం పక్క వాళ్ళని ఎదుటి కానీ మీరు రియాక్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ కదండి చెప్తాను మామూలుగా ఇన్ జనరల్ గానే. ఎందుకంటే ఎక్కడ నో కంప్లైంట్స్, బ్రహ్మాజీ మీద కంప్లైంట్స్ లేవు. ఎప్పుడు కూల్ గా కామ్ గా ఏదో కామ్ గోయింగ్ పర్సన్స్ అంటారు చూడండి, అట్లాగే మీది. క్యారెక్టర్ ఎంత కొంత రఫ్ గా ఉన్నా ఇప్పుడు అంటే లిమిట్ దాటితే రియాక్ట్ అవుతాను ఏదైనా సరే. అలా అని ఇప్పుడు ఏదో మంచిగా ఉండాలి తప్పించి అన్ని తీసేసుకుంటాను అంటే అది భూమాత లాగా. అబ్బాయి దానికి సరైన ఆన్సర్ చెప్పాలి, లేకపోతే అది మనం మళ్ళీ తప్పేది. మంచితనం ఎంత అవసరమో కాముగా ఉండి మనకి ఎందుకు లేకపోతే అంటే అది కూడా తప్పు. యూ హ్యావ్ టు కన్ఫ్రంట్. నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాలి, ఆ ధైర్యం ఉండాలి. లేకపోతే నువ్వు తప్పు చేసావు, నేను హర్ట్ అయ్యాను, ఇంకోసారి చెయ్యకు, అది చెప్పే ధైర్యం కూడా ఉండాలి. అది టెంప్లెట్ కింద బాగుంటుంది. మీరు ఎవరికైనా ఎప్పుడైనా చెప్పారు సార్ అలాగా? నేను అర్థం చెప్తాను బాగా. వాట్ అవన్నీ ఆ డీటెయిల్స్ నేను చెప్పను. అవన్నీ పర్సనల్. ఎవరైనా సరే నేను చెప్తా, కరెక్ట్ చేయడం తప్పు, అది 100% చేయాలి. అదే మీరు ఇన్ జనరల్ గా డైరెక్టర్స్ తో మీకు ఎప్పుడు అంటే మీరు క్యారెక్టర్ ఇలాగా ఉన్నది అంటే చెప్పిన క్యారెక్టర్ చేసి వెళ్ళిపోవడమేనా సార్? ఏదైనా మీరు కూడా ఒక సీనియర్ యాక్టర్ అయ్యారు మీరు, అలా కాదండి ఇలా అంటే బాగుంటుంది నేను చెప్తారా? అప్పుడు ఆ టైంకి అనిపిస్తుంది సెట్ లో బాగుందని చేద్దాం ఇలా అంటారు. సో క్యారెక్టరైజేషన్ చిన్న యాడ్ చేద్దాం బాగుంది అంటారు. కొన్ని అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు ఈ క్యారెక్టర్ అని అంట, ఫైన్ అంట. అలా సజెషన్ డెఫినెట్లీగా 100% ఇస్తాను నేను. అవునా? మామూలుగా సజెస్ట్. ఇప్పుడు డైరెక్టర్ అన్ని క్యారెక్టర్లు అంత స్క్రిప్ట్ రాసుకుని ప్రతిదీ యాడ్ చేయలేరు కదా ఒక్కోసారి. లక్కీగా మనకు అనిపిస్తుంది అప్పుడు యాక్టర్ కాంట్రిబ్యూషన్ అక్కడే వస్తుంది. మెయిన్ ఫన్ రోల్ చేస్తున్నాం, ఎమోషనల్ రోల్స్ అయితే డైరెక్టర్ కరెక్ట్ గా నీట్ గా గ్రాఫ్ లో రాసుకుంటారు ప్రాపర్ గా. ఫన్ అప్పటికప్పుడు సడన్ గా మీరు అన్నదాన్ని నేనేదో కౌంటర్ వస్తుంది అప్పటికప్పుడు, అది కొన్ని బాగుంటాయి. సో ఇంప్రూవైజ్ చేసే ఇప్పుడు కామెడీ ఎప్పుడు మన తెలుగు ఆర్టిస్టులు ఎరకొడేస్తారు, ఎందుకంటే ఇంప్రూవైజ్ చేస్తారు. రాసిన దాని మీద ఇంకోటి యాడ్ చేస్తారు, 1-10 యాడ్ అవుతాయి. డైరెక్టర్ కూడా ఇష్టం అది. అప్పటికప్పుడు వాళ్ళకి అలా ఆటోమేటిక్ మాకు వస్తుంది అంతే ఆ టైంకి. అవును కదా, మంచి ఇలా చేద్దాం అయితే ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది సీన్, నవ్వుకుంటారు. అది ఎప్పుడు ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు మీ కెరీర్ లో మీ మీద మీకు ఒక అవగాహన బాగా ఏర్పడుతుందండి ఎవరికైనా, ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళకి. లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. ఇప్పుడు యాక్టర్ గా మీరు ఆలోచించుకుంటే మీ బెస్ట్ అంటే ఏం చెప్తారు, మీ వరస్ట్ అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ అని నేను ఒకటి చెప్పలేను, బెస్ట్ చాలా ఉంటాయి కదా, వర్స్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. బెస్ట్ లో కూడా బెస్ట్ ఉంటుంది కదా. అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఒక క్యారెక్టర్ చేస్తే నేను బాగా చేశాను, అతను బాగా చేస్తాను కంపేర్ చేస్తాం. మనం వేసిన డిఫరెంట్ క్యారెక్టర్లు అంటే ఎవరి మట్టుకాళ్ళు అనుకుంటారు కదా నేను బాగా చేశాను. ఎవరికాళ్ళు ఆడు ఇంకా బాగా చేయొచ్చు, ఇంకోటి ఇంకా బాగా చేయొచ్చు, రకరకాలు చెప్తాం. నా బాడీ లాంగ్వేజ్ బట్టి నేను ఇలా చేస్తాను, మీకు ఇస్తే మీరు ఇంకోలా చేస్తారు, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. దెర్ ఇస్ నో బెస్ట్ అండి ఇన్ యాక్టింగ్. యాక్టర్ని బట్టి మారిపోతుంటది పెర్ఫార్మెన్స్. అవును. సో అందులో అది మనం చెప్పలేం బెస్ట్ అని. ఓకే. అంటే మనం చేసిన అవతలకి ఎక్కువ నచ్చింది చెప్పచ్చు, అందరూ ఎంజాయ్ చేశారు అన్నది. ఇటు బ్యాడ్ సినిమాలో అదే యాక్టింగ్ ఉంటది, ఇటు సినిమాలో అదే యాక్టింగ్ ఉంటది. అంతేగా. రైటర్ బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అండి. రైటర్ బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అవుతాయి. కొన్ని స్పెషల్ గా ఎందుకు చెప్పుకుంటాం, ఇప్పుడు కృష్ణగాడు వేరు ప్రేమ కదా, విపరీతం పేరు వచ్చేసింది నాకు. అవును. చాలా మంది ఆర్టిస్టులు షాక్ అయ్యారు, నువ్వు అమ్మాయి ఇంత వేరియేషన్ మేము ఎప్పుడు చూడలేదు నీలో అన్నారు. అది హనురావు కూడా క్రెడిట్ నేను తీసుకోను. అది రాయడం వల్ల ఇప్పుడు నేను ఏం చేశానది వచ్చింది. ఆ క్యారెక్టర్ లేదనుకోండి ఆ వేరియేషన్ చూపించకపోవచ్చు కదా, అలాగా నేను అదేలేండి. డైరెక్టర్ ఏదైనా ఎప్పుడైనా డైరెక్టర్ ఇదే ఆర్టిస్ట్ దెర్ ఇస్ సమ్ పార్ట్, బట్ రెస్ట్ ఆల్ రైటర్ అండ్ డైరెక్టర్ దే క్రెడిట్ వెళ్తుంది. అని మీరు సెట్కి వెళ్ళిన తర్వాత
మీకు కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది ఆ క్యారెక్టర్ మీద కానీ, సీన్ మీద కానీ, స్క్రిప్ట్ మీద కానీ. డైరెక్టర్ ఎక్కడైనా మీకు అంటే ఆ గ్యాప్ మీ అండర్స్టాండింగ్ కి డైరెక్టర్ కన్సెప్షన్ కి ఒక గ్యాప్ ఉన్నది అనుకోండి ఫర్ అరే ఇంతకన్నా బాగా చేయొచ్చు కదా, కానీ చెప్తే ఏమైనా అనుకుంటాడేమో అన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు సార్ మీరు? చెప్తే అనుకుంటాడు ఎప్పుడు ఉండదు, చెప్తాం, ఆడు వినకపోతే ఆడు కర్మ అనుకుంటాం అంతే. అంటే అలా కాదు, ఇప్పుడు బాధ ఇస్తున్నప్పుడు మనకు తెలిసిపోద్దండి. ఒకవేళ నేను చెప్పింది తీసుకోకపోయినా ఐఎమ్ ఫైన్, ఆయన రైట్, ఎందుకంటే బ్రహ్మాండం తీసు అక్కడ మనం చెప్పేది కూడా ఉండదు. చాలా బాగా అద్భుతంగా తీసేవాడి దగ్గర డిస్కషన్ ఉండదు. డిస్కషన్ ఎవరు చేస్తున్నా సార్ ఇలా చేయొచ్చా, అలాగే ఇది ఓకేనా అడుగుతాం అంతే. వద్దు ఇది బెటర్ అని అంటే అది అయిపోయింది దాంతో అంతే. మీరు ఇంకా దాని మీద ఏం పెద్ద కొన్ని అసలు ఫస్ట్ నుంచి చండాలంగా తీస్తున్నాడంటే అసలు ఆడు చెప్పడం వేస్ట్ అని వదిలేస్తాం. కానీ ఫిలాసఫీ బ్యాడ్ కదా సార్, ఏది ఇదే అది ఏదో రకంగా నయ్యన్ను భయ్యన్ను చెప్పి ఎన్టీ రామారావు గారు పాత జోక్ మీకు తెలుసు, అదే సేమ్ దాంతో పోతారు మనకి. అసలు నాకు కాదు, నేను జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నాకెందుకు ఆ హీరో కథ అన్నవాడు ఫస్ట్ ఆయన ఒప్పుకున్నాడు, ప్రొడ్యూసర్ తెలిసి ఒప్పుకున్నాడు, వాళ్ళకి లేని దొరకదు మనకెందుకు అదే అనుకున్న సినిమా చేస్తున్నారు కదా. అవును, ఒక్కోసారి చెప్పడం కొందరు బాగా చెప్తారు, తీత బాగుండదు, కొందరు కొంచెం అంత ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ ఫెంటాస్టిక్ టేకింగ్ ఉంటుంది. అవును, స్క్రీన్ మీద బ్రహ్మాండం చాలా బాగా విజువల్. సో అంటే సినిమా అంటే విజువల్ నరేషనే కదండి, కాబట్టి కథ ఇంతున్నా దాన్ని బాగా తీయగలిగితే తేజ గారు వాళ్ళు ఉన్నారు, చిన్న సింపుల్ గా రాసుకుంటారు. వర్మ గారు ఆయన అంటే వర్మ గారు ఇంకా దానిలో జీనియస్ అనుకోండి అసలు. అంటే మీరు ప్రజెంట్ మీ పేరు ఎక్కువ బజ్జిలో ఉంది బాపు సినిమాతో. అంటే బ్రహ్మాజీ గారు చాలా యాక్టివ్ గా ప్రోయాక్టివ్ గా కూడా సినిమా గురించి మాట్లాడడం, సినిమా చూడండి మీ అందరూ అని చెప్పడం, ఇప్పటి వరకు బ్రహ్మాజీ గారి కెరీర్ లో అది ఎప్పుడు జరగలేదు. ఆయన మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం. సినిమా చేస్తాం, బట్ ఈ సినిమా ఏంటంటే ఇట్స్ వెరీ స్మాల్, వాట్ యు కాల్ రూటెడ్ గ్రౌండెడ్ విలేజ్ స్టోరీ. స్టార్లు ఎవరు లేరు, నోన్ అంటే ఆమెని గారు ఉన్నారు, సుధాకర్ రెడ్డి ఇప్పుడు అదే ఆయన కొత్తగా చేస్తారు, బలగం సుధాకర్ రెడ్డి. అవును. సో ఇప్పుడు ఇలాంటి సినిమా జనాలకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు నాలంటాడు ఏదో చేయాలి. నాకు కథ కూడా నచ్చింది, కొత్తగా ఉంది. సో అందరం 4-5 మెయిన్ క్యారెక్టర్లు, సో కొత్త ప్రయోగం, కొత్త థాట్, సో దాన్ని మనం ప్రయత్నం చేయాలి కదా. అంటే కొత్త థాట్ అని మనం అనుకోవడానికి ఈ రైతులు ఆత్మహత్యలు అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ అండి. గవర్నమెంట్స్ ఫేస్ చేస్తున్నాయి, రైతులు ఫేస్ చేస్తున్నారు. అది బిగినింగ్ ఆఫ్ ద పాయింట్ అండి సినిమా, బిగినింగ్ అంతే. దాని మీద రైతులు వాళ్ళ అలాగేమన్నా సెంటిమెంట్ సినిమాలు అయితే రైతు బాధలు చెప్పే సినిమా కాదు ఇది. సో కన్నీళ్ళ సినిమా కాదు, కాదు సరదాగా ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటుంది, చిన్న ఎమోషన్ ఉంటుంది అంతే తప్పించి కన్నీళ్ళ సినిమా కానే కాదు. అంటే బాపు అనే సినిమా పేరు పెట్టగానే ఎవరికైనా ముందు అసలు తెలియని ఒక భయంతో కూడిన గౌరవం ఏర్పడుతుంది ఆ సినిమా మీద. ఆ గౌరవం ఉంటుంది లాస్ట్ వరకు. బట్ బాపు తెలంగాణలో ఫాదర్ బాపు అంటే. సో నాన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఈవిడ పత్తి రైతు నా క్యారెక్టర్,